దిగజాల్చిందే బొగడ బుక్ దాన్ని తిడతా నేను చదవలేను కాబట్టి నీకు ఇచ్చారికిస్తే ఎవడ చదవలేకపోయాడు ఒక్క లైన్ మనం చదవలేకపోయి మగవాళ్ళం ఇది పరిశుద్ధం అంటాడు ఊరికిస్తే ఎవడ చదవలేకపోయాడు ఒక్క లైన్ మనం చదవలేకపోయి మగవాళ్ళం ఇది పరిశుద్ధం అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ఈరోజు నేను ఈ యొక్క టైటిల్ ద్వారా, అంటే సనాతన ధర్మంలో వ్యభిచారం అనేటువంటి విషయం ద్వారా మీ మధ్యలో రావడానికి ముఖ్య గల కారణం ఏమంటే, మతోన్మాదులు ఎప్పుడు చూసినా కానీ బైబిల్ గురించి దూషిస్తూ బైబిల్లో ఉన్న విషయాన్ని మాట్లాడకుండా బైబిల్ వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడి యేసు ప్రభుని దారుణంగా దూషిస్తూ ఉన్నారు. అనేక మంది బుక్స్ రాసి మరీ యేసు ప్రభు గురించి దారుణంగా అవమానిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది చూసేటప్పుడు సోషల్ మీడియాలో వచ్చి లైవ్లు చేసి మరీ యేసు ప్రభు గురించి చెడుగా సమాజంలో ప్రచారం చేస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క సనాతన హైందవ గ్రంథాల్లో ఏముందని తెలుసుకోకుండా ఈ మతోన్మాది రాధా మనోహర్ దాస్ అయితే భయంకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకోసమే వాళ్ళ గ్రంథాల్లో ఏముందని సత్యాన్ని చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోని చూడండి, లేకపోతే మీరు ఇప్పుడే స్టాప్ అవ్వచ్చు. ఓకే, ఈరోజు మనం కానీ చూసేటప్పుడు ఈరోజు మన యొక్క టాపిక్ ఏమంటే సనాతన ధర్మంలో వ్యభిచారం. అంటే సనాతన ధర్మంలో ఏ యుగంలో కానీ తీసుకోండి, అది కృతయుగమా, త్రేతాయుగమా, లేకపోతే ద్వాపర యుగమా, కలియుగమా అనేది కాదు, ఏ యుగంలో చూసినా కానీ వ్యభిచారం అనేది ఉందా లేదా, అంటే వ్యభిచారం చేసే వాళ్ళ లేదా అనేసి మనము ఈరోజు వాళ్ళ యొక్క గ్రంథమైనటువంటి మహాభారతంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాము. చూడండి, శ్రీమద్రాంధ్ర సంపూర్ణ మహాభారతము. ఈ యొక్క బుక్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాల్సి ఉంటే తీసుకొని మీరు చదవచ్చు. ఈ యొక్క బుక్లో చిన్న చిన్న స్టోరీలుగా క్లియర్గా రాయబడి ఉంది. ఇందులో శ్లోకాలు ఉండవు, మీరు కావాల్సి ఉంటే తీసుకొని చదివేటప్పుడు అనేకమైన సత్యాలని మీరు తెలుసుకుంటారు. ఇందులో మనం చూసేటప్పుడు చూడండి, ఆది పర్వము పేజీ నంబర్ 60-61లో ఈ విషయం రాయబడి ఉంది. ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో కానీ చూసినట్లయితే కుంతీదేవిని ఈ యొక్క పాండురాజు ఏం చేస్తాడంటే వ్యభిచారం చేయమని భయంకరంగా ఫోర్స్ చేస్తాడు. అంటే తన భార్యనే వేరే వాళ్ళ దగ్గర పండుకొని పిల్లల్ని కనమని భయంకరంగా ఆమెని ప్రోత్సహిస్తాడు. ఈ యొక్క పాండురాజు ఎంత చెప్పినా కానీ, తన భర్త ఉన్నప్పటికీ ఎన్ని చెప్పినా కానీ ఆమె భర్త మాట విందు, నేను అటువంటి పనిని చేయను అనే మాట్లాడద్ది. అప్పుడు ఈ యొక్క పాండురాజు ఒక ఉదాహరణ చెప్తాడు, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి మరి ఆమెను ప్రోత్సహిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. చూడండి, పేజీ నెంబర్ 60లో, ఉదాహరణకి నేను మా ధృతరాష్ట్రుడు అన్నయ్య ఎలా పుట్టామో నీకు తెలుసు. మా తండ్రి అయిన విచిత్ర వీరుడి అకాల మరణంతో వ్యాస మహర్షి దేవర న్యాయమున మా తల్లుల యందు మమ్మల్ని ఉత్పన్నం చేశాడు. చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంది. ఏమని చెప్తుండంటే, ఉదాహరణకి పాండురాజు మళ్ళా పాండురాజు అన్నయ్య ధృతరాష్ట్రుడు వీళ్ళు ఎలా పుట్టిండ్రని చెప్తున్నాడంటే, వ్యాస మహర్షి వలన వీళ్ళు పుట్టిండ్రంట. వ్యాస మహర్షి వచ్చి వీళ్ళ తల్లులతో సెక్స్ చేస్తే వీళ్ళిద్దరు పుట్టిండ్రు. చూసారా ప్రియ వీక్షకులారా, వీళ్ళ ఇద్దరు ద్వారానే, అంటే పాండురాజు ధృతరాష్ట్రుడు వల్లనే ఈ కౌరవులు పాండవులు వీళ్ళందరూ స్టార్ట్ అయ్యేది. ఈ మహాభారతం జరిగేదానికి ప్రధానమైన కారణం ఎవరంటే వీళ్ళే అని చెప్పొచ్చు. వీళ్ళు లేరంటే మహాభారతమే జరుగుండేది కాదేమో. చూడండి, వీళ్ళు కానీ ఇలా వ్యభిచారం వల్లనే పుట్టినాను అనేసి పాండురాజే చెప్తుండే. ఇదేమో నేను చెప్పలేదు, నేను కల్పించి చెప్పలేదు, పాండురాజే స్వయంగా చెప్తుండే. ఇది వేరే వేరే గ్రంథాలలో వీళ్ళిద్దరు ఎలా పుట్టిండ్రు అనేసి వ్యాసుడు వచ్చి ఏమేం పని చేసిండో, వ్యాసుడు కానీ వ్యభిచారం వల్లనే పుట్టిండని కానీ రాయబడింది. అది కానీ మనం ముందు రోజులలో వీడియోలు చేసి మీ మధ్యలో తీసుకొని వస్తాము. తర్వాత చూడండి, ఇప్పుడు నేను కూడా నిన్ను ఆ దేవర న్యాయ విధానాన్నే అనుసరించమంటున్నాను. చూడండి, నేను మా అన్నయ్య ఎలాగైతే వ్యభిచారం వలన పుట్టినామో అది దేవర న్యాయం అంట. అదే రీతిగా నువ్వు కానీ దాన్ని అనుసరించు, నువ్వు కానీ దాన్ని పాటించు
అనేసి వాళ్ళ యొక్క భార్యని కుంతిని ప్రోత్సహిస్తూ ఉండు. నువ్వో మాట అనవచ్చు, మా నాన్న పరలోక యాత్ర వల్లనే మా తల్లుల్లా ప్రవర్తించారని. ఇప్పుడు నేను మాత్రం ఏమిటి, ఏదో కట్టేలా కళ్ళ ముందు కదులుతుందే గాని వీర్యవంతుడైన అయ్యుండి ఆరోగ్యవతులైన 2 భార్యల పట్ల చచ్చిన వాణ్ణి కాకపోతే అని దుఃఖాతిరేకంతో చెబుతున్న పాండురాజు మాటలు మరీ వినలేకపోయింది కుంతి. చూడండి, ఇలా దుఃఖంతో మాట్లాడుతుండు. చూడు, నేను మంచి భార్యని పెట్టుకొని ఏమీ చేయలేకపోతున్నాను, మీ ద్వారా పిల్లల్ని కనలేకపోతున్నాను, నేనంతా స్ట్రాంగ్గా ఉండి కానీ చేయలేకపోతుంటా. ఎందుకు, ఈ పాండురాజు ఏమైనా కానీ సెక్స్ చేస్తే ఇమీడియట్గా చనిపోతాడు. ఇది ముని యొక్క శాపం ఉంది. అది ఏమనేసి ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ వీడియోలో చెప్పి ఉన్నాము. ఇలా పాండురాజు ఏమైనా కానీ సెక్స్ చేస్తే చనిపోతాడు అనేసి బాధతో, నేను ఇంత శక్తివంతుడిని అయి ఉన్నా కానీ, మంచి భార్యలు ఉన్నా కానీ నేను ఏమి చేయలేకపోతున్నాను అనేసి బాధపడుతూ ఉంటాం. ఈ విషయాన్నంతా బాధపడుతూ కుంతికి చెప్పేటప్పుడు ఆమె దాన్ని వినలేకపోతుందంట. అప్పటికిలా సంభాషణలు ఆపు వేయించింది. అటు తర్వాత తాను ఒంటరిగా కూర్చుని ఎంతగానో ఆలోచించింది కుంతి. తనలో తనే ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకనాడు పాండురాజు ఏకాంతంలో ఉండగా వెళ్ళి పలకరించింది. చూడండి, ఇలా పాండురాజు రోజు అదే పనిగా నువ్వు వ్యభిచారం చేయి, వేరే వాళ్ళ కాడ పండుకో అని ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఆమె ఆడదు కదా, ఎంతసేపు యోచన చేస్తుంది, ఏంది ఇలా చెప్తుండే అనేసి బాధపడి, సరైన ఒకరోజు ఏకాంతంగా ఉండేటువంటి సందర్భంలో వెళ్ళి ఆయన్ని పలకరించి మాట్లాడి అప్పుడు ఒక స్టోరీ చెప్తుంది. చూడండి, ఆ స్టోరీని చూసేటప్పుడు కుంతి దుర్వాసుడిచ్చిన మంత్రంను గురించి పాండురాజునకు చెప్పుట. చూడండి, దుర్వాస మహర్షి కుంతికి కొన్ని మంత్రాలు చెప్పుంటాడో, ఈ యొక్క మంత్రాలను కానీ చెప్తే, నీకు ఏ దేవుడిని తలుచుకొని ఈ మంత్రాన్ని చెప్తే ఆ దేవుడు వచ్చి నీతో సెక్స్ చేస్తాడు, నువ్వు గర్భవతి అవుతూ పిల్లల్ని కనొచ్చు, అది ఏ దేవుడైనా సరే, సనాతన హైందవ దేవుడు అనేసి చెప్తా ఉంది. ఈ యొక్క టాపిక్ని చూద్దాం. చూడండి, ప్రభు, మన వివాహపూర్వము మా రాజమందిరానికి వచ్చిన దుర్వాసుడు నేను చేసిన సేవలకు సంతోషించి ఏ దేవతలను తలుచుకుంటే ఆ దేవత వచ్చి సంతానాన్ని ప్రసాదించే మంత్రం ఒకటి ఉపదేశించాడు. ఆ మంత్రం స్మరించి ఏ దైవత్వాన్ని ఆహ్వానిస్తే ఆ దైవత్వం వచ్చి పుత్రుణ్ణి అనుగ్రహిస్తాడని చెప్పాడు. చూడండి, ఒకరోజు చిన్నప్పుడు, ఈమె ఇంకా చిన్నపిల్లగా ఉంటుంది, అప్పుడు దుర్వాస మహర్షి వచ్చి ఈమె పరిచర్య అంతా చేస్తుంది, ఆయనకి అన్ని సేవలు చేస్తుంది. దీనికంతా మెచ్చి దుర్వాస మహర్షి ఏం చేస్తాడంటే కొన్ని మంత్రాలు చెప్తాడు. ఈ మంత్రాన్ని నువ్వు చెప్తే ఏ దేవుడిని అయితే నువ్వు పిలుస్తావో ఆ దేవుడు వచ్చి నీకు వరాన్ని ఇస్తాడు, అంటే నీకు బిడ్డను ఇస్తాడు, నీతో సెక్స్ చేస్తాడు అనేసి ఒక దారుణమైనటువంటి భయంకరమైనటువంటి ఒక మంత్రాన్ని చెప్పిస్తాడు. ఈ మా మంత్రాన్ని నేర్చుకొని ఇది అవుద్దా లేదా అని చిన్నప్పుడే, ఈమె పెద్ద ఆమెం కాదు, అప్పుడు ఇంకా మెన్సెస్గానే అయ్యి ఉండదు, ఆ సమయంలో ఒక మంత్రాన్ని సూర్యుడిని చూసి చెప్తానే సూర్యుడు వచ్చి ఈమెతో వ్యభిచారం చేస్తానే ఈమె ప్రెగ్నెంట్ అవుద్ది. కొన్ని రోజులకి ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డే మనకి మహాభారతంలో కనపడేటువంటి కర్ణుడు, అలానే పుట్టుంటాడు. ఈ కర్ణుడిని తీసుకొని పోయి మళ్ళా నదిలో వదిలేస్తుంది. అది ఒక స్టోరీ, అది మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాము. ఇప్పుడు చూడండి, ఈ యొక్క స్టోరీని, అంటే కర్ణుడు పుట్టింది, చిన్నప్పుడు ఇలా జరిగింది, సూర్యుడు వచ్చి రేప్ చేసింది, ఇవన్నీ చెప్పదు. వాళ్ళ మొగుడుతో ఏం చేస్తుందంటే ఆ మంత్రాన్ని ఇలా ఇచ్చిండు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, చూడండి చాలా చిన్నదాన్ని అనేసి చెప్తా ఉండు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని అనేసి ఈ యొక్క కుంతి తన హస్బెండ్తో చెప్తా ఉంది. ఆ బ్రాహ్మణుడు అబద్ధం చెబుతాడని నేను అనుకోవడం లేదు. మీరు అంతగా కోరుతున్నారు కాబట్టి మీకోసం ఆ మంత్రాన్ని పునరుచ్చరణ చేసి జపిస్తాను. అయితే ఏ దైవత్వాన్ని ఆహ్వానించమంటారో అది మీ ఇష్టం, మీరెవరంటే వాళ్ళే అని చెప్పింది కుంతి. ఆ మంత్రం గురించి వింటూనే పాండురాజు అమితానందం పొందాడు. ప్రియా, లోకాలన్నీ ధర్మం వల్లనే సుస్థిరాలై ఉన్నాయి. సర్వ సద్గుణాలకు ధర్మమే మూల కందంగా ఉంది. దాని అధినాథుడు ధర్మదేవత. ప్రాణప్రియ, ఆ ధర్మదేవతను ఆహ్వానించి ఆయనకు ప్రతిబింబమైన పుత్రుణ్ణి నాకు అనుగ్రహించు అని చెప్పాడు.
చూడండి చెప్తా ఉండు, ధర్మదేవతని నువ్వు పిలుస్తూ ధర్మదేవతతో నువ్వు వ్యభిచారం చెయ్యి అనేసి చెప్తా ఉండు. చూడండి ఇటువంటి మంత్రం నాకు ఇచ్చిండు. ఈ మంత్రాన్ని నేను చెప్పితే ఏ దేవత అయితే వచ్చి ఏ దేవతను తలుచుకొని అయితే నేను మంత్రాన్ని చెప్తానో ఆ దేవత వచ్చి నాతో వ్యభిచారం చేసి పిల్లల్ని కనొచ్చు అనేసి ఈ విషయాన్ని చెప్తానే పాండురాజు చాలా సంతోషపడి సరే అట్టే చెయ్యి అంటే ఈమె అడగద్ది, నువ్వు ఏ దేవతని పిలవమంటావో ఆ దేవతనే పిలుస్తాను, నీ ఇష్టం వచ్చిన దేవతతో నేను పండుకుంటాను అనేసి ఈ యొక్క కుంతి గాని ఒప్పుకుంటుంది. తర్వాత ఈ పాండురాజు ధర్మత్వమైన దేవుణ్ణి అంటే ధర్మాన్ని పాటించే దేవుణ్ణి కానీ నువ్వు కానీ పిలిచి ఆయనతో వ్యభిచారం చెయ్యి అని చెప్తా ఉండు. ఇది సనాతన ధర్మంలో ఉండేటువంటి భయంకరమైనటువంటి దేవర న్యాయం, దేవర ఒక ఆచారం అయ్యింది. వీళ్ళు కదా వ్యభిచారం వలన పుట్టినవారు. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. సనాతన ధర్మంలో వ్యభిచారం అనేది ఉందా లేదా మీరే ఆలోచించండి. అనేక మంది చెప్తా ఉంటారు ఇది ఈ యుగంలో లేదు, పోయిన యుగంలో జరిగింది, అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది అంటారు. ఎప్పుడైనా జరిగింది కదా. అంటే వీళ్ళ యొక్క సనాతన హైందవ ధర్మంలో వ్యభిచారం అనేది కామన్ కదా. మీ యొక్క గ్రంథాల్లో ఇటువంటి విషయాలను పెట్టుకొని బైబిల్ గురించి మాట్లాడడం ఎంతవరకు సరి అయినది? రాధా మనోహర్ దాస్, నువ్వు ఫస్ట్ గ్రంథాలను చదివి సత్యాన్ని తెలుసుకో. ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడడం సరికాదు. ఆల్రెడీ నీ గురించి అనేక మంది మా సహోదరులు వీడియోలు చేస్తూ ఉన్నారు, నీకు ఇంకా బుద్ధి రావటం లేదు. ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఈయన ఒక ఛానల్లో వెళ్ళి మీరు కమెంట్ చేయండి, దీన్ని ఒక పోస్ట్ చేయండి, ఈ వీడియోని ఆయనకి షేర్ చేయండి అందేదాకా. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపండి. నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క పాండవులు ఎలా పుట్టిండ్రు, కౌరవులు ఎలా పుట్టిండ్రు, అంటే ఏ దేవతలను పిలుచుకొని సెక్స్ చేస్తే పుట్టిండ్రు అనేసి మేము ముందు రోజుల్లో వీడియోగా చేస్తాము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అప్పుడు దాకా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి ఈ 3 బుక్ కావాల్సినటువంటి వారు స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ని విత్ పిన్ కోడ్ సమేతంగా వాట్సాప్ కానీ చేసినట్లయితే మీరు ఈ 3 బుక్కుల్ని పొందుకోవచ్చు. ఇటువంటి బుక్కులు మీరు కానీ తీసుకొని చదివేటప్పుడు అనేకమైన సత్యాలని మీరు తెలుసుకుంటారు. మతోన్మాదుల దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఎంతో మీకు సహాయపడతాయి.